ఈ రోజు వచ్చి మన వీడియో ఏంటంటే మనమైతే ఒక ట్రాక్ అయితే వేసాము. ఆ ట్రాక్ ఏంటి, అసలు మనం ఆ ట్రాక్ లో ఏ కార్స్ మూవ్ చేస్తున్నాం, ఏ టైప్ ట్రాక్ వేసాం అనేది ఇప్పుడు మీరైతే చూడొచ్చు. ఇది వచ్చి మన కార్స్ అయితే ఇవన్నమాట. సో ఈ కార్స్ తో ఇక్కడ వచ్చి మన స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మనకి స్టేజ్ 1 అయితే ఇక్కడ కొంచెం చిన్న గొయ్యి పెట్టి మనం ఇసుక అయితే వేసాము. ఇంకెక్కడ చూసుకుంటే కనుక చిన్న చిన్న 3 స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇలా చూసుకుంటే కనుక ఇది వచ్చి స్టేజ్ 2 అనమాట. ఇక్కడ కొంచెం కంకరాలు అనేది వేసామన్నమాట. సో అలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఇలా ఎదురికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ 3 స్పీడ్ బ్రేకర్స్, అలానే థర్డ్ స్టేజ్ వచ్చేసి కొంచెం గడ్డ అయితే వేసాము. సో వీటన్నిటిని దాటుకుని ఇంకా ఫినిషింగ్ లైన్కి అయితే వచ్చేసి ఇక్కడైతే పార్కింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఇది గైస్ వీడియో అయితే. ఈరోజు మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు కూడా స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెడతాం. ఫస్ట్ అయితే మనం గైస్ ఈ కార్తో అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కార్ అయితే ముందుకైతే పోనిద్దాం. చూసారు కదా, చూడడానికి అయితే చాలా యూనిక్గా అనిపిస్తుంది. మరి వెళ్తుందా లేదైతే చూడాలి. స్టార్టింగ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. స్టేజ్ 1కి అయితే వచ్చేసింది మన కార్ అయితే. సో ఇప్పుడు గుంటలో అయితే పెట్టేద్దాం. ఇక్కడ నుంచి అయితే ముందుగా అయితే పోనేద్దాము. కార్ అయితే పైకి ఎక్కేసింది కదా, ఇక్కడ నుంచి అయితే మనం ముందుగా అయితే పోనేద్దాము. ఇంకా స్పీడ్ బ్రేకర్లు కూడా మనకైతే ఎక్కేసింది. జాయిగా మనం అయితే సెకండ్ స్టేజ్ దాకా అయితే వచ్చేసాము. ఎక్కడి నుంచి అయితే మనం చూసుకుంటే కనుక కంకర రాళ్ళు అయితే వేసామన్నమాట, చిన్న చిన్న రాళ్ళు. సో వీటి మీద నుంచి మన కార్ని అయితే ముందుగా అయితే తీసుకెళ్ళిపోదాం. దీంట్లో మొన్న మనం వేసిన వాటర్ ఇంకా స్మోక్ అయితే వస్తుంది, మీరు చూస్తున్నారు కదా. ఇంకా నెమ్మదిగా స్టేజ్ 3 దగ్గరికి అయితే వచ్చేసింది గాయ్స్. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక మనం వేసిన గడ్డ అయితే వచ్చేసింది. ఓకే, సో మనమైతే ఎండింగ్ వరకు అయితే వచ్చేసాము. ఇంకెక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చూసుకుంటే కనుక మనకైతే ఫినిషింగ్ లైన్ అయితే వచ్చేసింది. సో ఫినిషింగ్ అయితే అయిపోయింది. చూసుకున్నట్లయితే మన కార్ అయితే ఫస్ట్ కార్ అయితే వచ్చేసింది పార్కింగ్ దగ్గరికి. సో ఇంకా నెక్స్ట్ కార్స్ అయితే ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయో చూద్దాం, వచ్చేయండి గాయ్స్. ఇప్పుడు మన ఫస్ట్ కార్ అయితే ఎలా వెళ్ళిందో చూసారు కదా. ఇప్పుడు సెకండ్ కార్ కూడా మనం అయితే డ్రైవ్ చేద్దాం. మన కార్ అయితే స్టార్ట్ అయ్యింది. స్టేజ్ 1కి అయితే వచ్చేసింది. సో ఫస్ట్ గొయ్యి అయితే అది తీసుకోండి, కానీ ఎలా వెళ్తుందో విహార్ ఇది. ఇక్కడ నుంచి మనం అయితే బ్యాక్ అయితే తీసుకుందాం అనుకున్నాం, కానీ కార్ అయితే ఎక్కేస్తున్నాము. కానీ సేమ్ ఇది కూడా గాయస్ దానికిలాగే ఇది కూడా ఇక్కడ అయిపోయింది. కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ ఫైనల్ అయితే వచ్చేసింది. ఓకే, ఫైనల్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మూడు స్పీడ్ బ్రేకర్స్ కూడా దాటి చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే మనకి స్టేజ్ 2కి అయితే వచ్చేసింది. స్లోగా పోతున్నాం, ఎందుకంటే మనకి గాలి వల్ల కార్స్ అనేవి చాలా స్లోగా మనకి ఇబ్బంది అయితే పెట్టేస్తున్నాయి. మనకి స్టేజ్ లో అయితే పడిపోవడం ఇంకా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అయినా సరే మనం వీడియో మాత్రం మానకుండా అయితే చేస్తున్నాం.
ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, చేస్తారని ఆశిస్తూ ఈ కంటెంట్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి అయితే స్టేజ్ 3కి అయితే వచ్చింది. స్లోగా అయితే మనం వెళ్దాం, ఎందుకంటే కొంచెం కార్ అయితే గట్టిగా దూకుతుంది ముందుకి. అయితే స్టేజ్ 3కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి గడ్డి సేమ్ దాంట్లోనే ఇది కూడా గడ్డి మీద నుంచి అయితే వచ్చేసింది. ఫైనల్లీ అయితే పార్కింగ్ కి అయితే వచ్చేసాము. సో ఇంకా ఫైనల్ అయితే మన టార్గెట్ అయితే పూర్తిగా రీచ్ అయితే అయిపోయాం అనమాట. గాలికి మేము పెట్టింది ప్రతిదీ కూడా పడిపోతుంది. గాలికి అయితే చాలా సార్లు అయితే ఇది పడిపోయింది. నాకైతే ఫినిషింగ్ లైన్ అయితే మాత్రం ఇంకా ఎలా పడతా అలా అయిపోయింది. సో ఈ వీడియోకి ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మంచిగా అయితే ప్లాన్ చేసి ఇంకొక టైప్ అయితే వేద్దాము. సో మిగిలిన కార్లు కూడా మనం అయితే మూవ్ చేసేద్దాం. ఇప్పటి వరకు అయితే మనం చూసుకున్నట్టయితే 2 కార్లు అయితే పోయాయి, ఎదురికి మన పార్కింగ్ దాకా అయితే వెళ్ళాయి. సో ఇప్పుడు వచ్చి ఇంకొక కార్ అయితే మనం పోనిద్దాము. ఇది సో స్టార్టింగ్ అయితే అయిపోయింది. ఇది చూసుకుంటే స్టేజ్ 1 అనే గుద్దేసింది. ఇది ఇప్పటికే గాలికి సగం సగం పడిపోతున్నాయి అనుకుంటే ఇది వెళ్ళి డైరెక్ట్ గా దీన్నే గుద్దింది అనమాట. సో కొంచెం అయితే మనం ఇలా పెట్టుకుని అయితే మూవ్ చేద్దాం. అయిపోయింది దీని సినిమా. దీన్ని చూసుకున్నట్టే అయితే కనుక ఇది ఇక్కడే అసలు వెనక్కి కూడా అవ్వట్లేదు. ఇంకొకసారి అయితే ట్రై చేద్దాం. ఈ కార్ అయితే అసలు కొంచెం కూడా ఇంప్రూవ్ లేదు. ఇదైతే మనం చూసుకున్నట్టయితే ఇదైతే తగులుతుంది. ఇది తగలడం వల్ల మనకైతే మన కార్ అయితే ముందుగా అయితే వెళ్ళట్లేదు. సో అందుకని కొంచెం ఈ కార్ అయితే ఇక్కడనే మనం ఇక్కడ నుంచి పక్కన అయితే పెట్టేద్దాము. పెట్టేసి నెక్స్ట్ 2 కార్స్ అయితే తీసుకుని డ్రైవ్ అయితే చేద్దాము. ఇంక ఇది 4th కార్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇది కూడా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. ఇదైతే వెళ్ళిపోతుంది అనుకున్నా, ఇది కూడా ఇక్కడనే ఆగిపోయింది. సో ఇదైతే పర్వాలేదు కొంచెం. ఇంకా స్టేజ్ 2కి అయితే స్టేజ్ 1 కంప్లీట్ చేసుకుని స్టేజ్ 2 కాడికి అయితే ఈ కార్ అయితే వచ్చేసింది. ఇంక ఇది కొంచెం కూడా ఆగకుండానే మనకైతే ముందుగా అయితే వెళ్ళిపోతుంది కారు. ఎక్కువ మధ్యలో ఎక్కి ఆగిపోయింది ఇది గట్టి అయితే. సో కొంచెం వచ్చేసింది ఆఖరికి ఫైనల్లీ అయితే దగ్గర. ఇంక మనం స్టేజ్ 3 దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే చూసుకుంటే ఇంకా గడ్డి ఇంకా తెలిసిందే కదా మీకు. ఇంకా పార్కింగ్ కాడికి అయితే వెళ్దాము. పార్కింగ్ అయితే వచ్చేసాము. ఫైనల్లీ ఇది కూడా మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యింది. చూసుకుంటే కనుక మనకైతే 3 కార్లు అయితే బెస్ట్ గా పర్ఫామ్ అయితే చేసాయి. మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యి పార్కింగ్ దాకా అయితే వచ్చాయి అన్నమాట. ఒక్కొక్క కారు చూసుకుంటే మన హల్కు బాబా, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా అలానే ఇంకా ఉన్నాయి. నాకైతే పేర్లు సరిగా తెలీదు. సో ఇక్కడ వరకు అయితే మనకైతే రీచ్ అయ్యాయి. ఇంకా ఒక కార్ అయితే వచ్చి మనకైతే మధ్యలోనే ఆగిపోయింది. ఆ కార్ వచ్చి అంతంత మాత్రంగా అయితే వెళ్ళింది, అంతగా అయితే దానికి వర్క్ లేదు. సో ఉండే ఈ కార్ వచ్చి మనకైతే ఈ విధంగా అయితే డోర్స్ అయితే వస్తాయి. నేనైతే మైక్ ఇందులో ఎడుతున్నాను, ఎందుకంటే మనకి కార్ సౌండ్ అనేది రికార్డ్ అవుతుంది కదా. సో అందుకని మైక్ అయితే ఇక్కడ పెట్టేసి డోర్స్ అయితే వేసేస్తున్నా. సో ఈ కార్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇది నేను తీసుకున్న ఫస్ట్ కారు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. దీని విజువల్స్ అయితే సూపర్ గా అయితే అనిపించింది నిజంగా. ఓకే, ఇంక ఈ కార్ అయితే మనం పోనిద్దాము. ఓకే గాయస్, కార్ అయితే పోనిచ్చేద్దాం. స్టేజ్ 1 అయితే మూవ్ అవుతుంది. ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా అయితే మనకి కంప్లీట్ చేసుకుని వచ్చింది. ప్రతి కారు కూడా మధ్య మధ్యలో ఆగినా గానీ స్టేజ్ 1 అయితే కంప్లీట్ చేసింది. ఇక్కడ చూసుకుంటే మనకైతే స్పీడ్ బ్రేకర్స్ అయితే వచ్చాయి, అది కూడా దాటేసి ఇంకా స్టేజ్ 2 కాడికి అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే మనకి కంకర్ కూడా ఎక్కేసి అయితే ఎదురికైతే చూసుకుంటే కంకర్ మీద
ఓకే, ఇక్కడ వచ్చి మనకైతే మనం 3 స్పీడ్ బ్రేకర్స్ అయితే వేసాము. గుద్దేసింది ఇది. ఒరే చూసుకుంటే మన స్పైడర్ మ్యాన్ అయితే పాపం గుద్దేసింది ఇది. అనవసరంగా వీడికి దెబ్బలు అయితే తగిలేసాయి. సో మళ్ళీ మన స్పైడర్ మ్యాన్ ఇక్కడ పెట్టేసి మన కార్ అయితే మళ్ళీ బ్యాక్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోదాం మనం స్టేజ్ 3కి అయితే. వెళ్ళిపోతాము. ఇది కూడా మన పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో గాయస్ ఇప్పటి వరకు మీరు చూసారు కదా, మన ట్రాక్ లో అయితే మనకు వచ్చి 4 కార్స్ అయితే ముందుకు వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే కనుక మనం అయితే ఫస్ట్ ఈ కార్ అయితే మనం తీసుకొచ్చాము. అలానే నెక్స్ట్ వచ్చి ఈ కారు, తర్వాత అయితే ఇది, లాస్ట్ వచ్చి ఇది. మనకి ఈ మూడింట్లో మధ్యలో ఒక కార్ అయితే అక్కడ స్టక్ అయితే అయిపోయింది. ఇంకా సో తర్వాత అయితే మనం ఈ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ 4 కార్స్ కూడా మనకి కరెక్ట్ గా అయితే ఇక్కడికి అయితే వచ్చాయి, పార్కింగ్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే మనం అనుకున్న టార్గెట్ అయితే ఈ 4 కార్స్ అయితే ఫినిష్ చేసాయి ఫైనల్లీ వచ్చేసి. ఇందులో మీకు ఏ కార్ నచ్చిందో నాకైతే కామెంట్లు అయితే చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే కనుక నాకు కామెంట్లు అయితే చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మనం అది ఫాలో అవుతూ వీడియో అయితే చేద్దాము. ఇది గైస్ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకైతే ఒక కొత్త కార్ అయితే నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఆ కార్ ఏంటి అనేది మీరు చూడాలనుకుంటే కనుక వీడియో కంపల్సరీగా అయితే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఒకవేళ మీ మైండ్ లో ఏదైనా కార్ నేను ఓపెన్ చేస్తున్నాను అనుకుంటే కనుక అదైతే నాకు కామెంట్ లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరో వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.